వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు విజయనగరంలోని ఆర్టీసీ డిపో వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసినటువంటి అంటే దివ్యాంగులకి ఎటువంటి హామీలు ఇచ్చారో వాళ్ళ కోసము అంటే మహిళా శక్తి అనేది ఎలాగా అయితే పెట్టారో ఉచిత బస్సు ప్రయాణం, అలానే దివ్యాంగులకు కూడా దివ్యాంగ శక్తి అనే పథకాన్ని అయితే ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని అయితే విజయనగరంలోని ఆర్టీసీ డిపో వద్ద అయితే ప్రారంభిస్తున్నారని చెప్పొచ్చు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అలానే విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, అలానే పాల్వలస యశస్వి కూడా పాల్గొన్నారు. ఇక్కడ దివ్యాంగులకు ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అంటే ఉచిత బస్సు ప్రయాణాన్ని వాళ్ళు ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు అనేది వాళ్ళ మాటల్లోనే విందాం. జిల్లాలో అమలు చేయడానికి వచ్చినటువంటి దివ్యాంగ సోదరులందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈరోజు దివ్యాంగ సోదరులు ఎంత ధైర్యంగా ప్రతి అంశంలో కూడా వాళ్ళు భాగస్వాములు అవుతున్నారంటే దానికి నాంది పలికింది గౌరవ ముఖ్యమంత్రి గారు. పెన్షన్ అర్హత కల్పించింది గౌరవ ముఖ్యమంత్రి గారు. పెన్షన్ కూడా పెంచింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు. 500 నుంచి 1500, 2000 చేయడం కానీ, లేదా 3000 రూపాయలు చేయడంలో కానీ, లేదా 3000 నుంచి 6000 రూపాయలు చేయడంలో కానీ, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా కల్పించారు. మళ్ళీ అలాగే దివ్యాంగ సోదరులను కూడా స్పోర్ట్స్లో కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేయాలన్న దాని మీద కూడా ప్రధానంగా దాన్ని కూడా ఒక పాలసీ తీసుకొచ్చి దివ్యాంగ సోదరులకి కొంత స్పోర్ట్స్ వైపు ఎవరైతే వెళ్తున్నారో ప్రపంచ స్థాయికి వెళ్ళడానికి కూడా వాళ్ళకి అవకాశం కల్పించారు. మరి ఈరోజు ఇంద్రప్రస్థ్ అనే ఒక వెల్ఫేర్ స్కీమ్ ఏదైతే దివ్యాంగుల కోసం అనౌన్స్ చేశారో దాంట్లో భాగంగానే దివ్యాంగ శక్తి పథకం కింద ఎవరైతే దివ్యాంగుల బస్సులు యూటిలైజ్ చేసుకోవడానికి స్త్రీ శక్తి ఏదైతే ఏ రకంగా అయితే మహిళలకి పెద్ద ఎత్తున చేయూతను కల్పిస్తుందో ఈరోజు మహిళా సోదరిమణులు మన జిల్లాలోని రాష్ట్రం అంతా కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ పథకం తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా, నేను సరుకు మంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలు ఎక్కువ ఆనందపడినటువంటి పథకం స్త్రీశక్తి పథకం. అలాగే దివ్యాంగ సోదరులు కూడా చాలాసార్లు మాకు ప్రభుత్వానికి విన్నవించారు. ఇప్పుడు 50% రాయితీ ఇస్తున్నారు, మాకు 100% కూడా ఉంటే మాకు కూడా చాలా చేయూతను కల్పిస్తుంది, ఖచ్చితంగా మాకు అవకాశం కల్పించండి. ప్రతి ఒక్కరు కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, లేదా ఆరోగ్యరీత్యా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాకు కొంత ట్రీట్మెంట్ జరుగుతుంది, లేకపోతే మాకు కూడా ఒక మంచి సమాన హక్కు కూడా కలుగుతుంది, ఖచ్చితంగా మాకు కూడా ఒక అవకాశం కల్పించని చెప్తే క్యాబినెట్ డిస్కషన్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో మంత్రులందరూ చెప్పంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే దీన్ని అమలు పరచండి, ఖచ్చితంగా మనం వాళ్ళు విన్నంటే ఉన్నామని వాళ్ళకి ధైర్యం నింపండి. ఎందుకంటే ఈరోజు ప్రతి దివ్యాంగుడు కూడా చాలామంది ఈరోజు చూసుకుంటే మొన్న చూసుకుంటే కేరళలోని ఒక దివ్యాంగుడు కలెక్టర్ అయ్యాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కింద 3 ఐఏఎస్ ఆఫీసర్ల కింద అయ్యారు. వాళ్ళెవరికీ తక్కువ కాదు. ఈరోజు కళ్ళు కనిపించకపోయినా ఈరోజు ప్రపంచ స్థాయికి కూడా వెళ్ళే అవకాశం వాళ్ళకు కూడా ఉంది, వాళ్ళ తెలివితేటలు వాళ్ళకు కూడా ఉన్నాయి. అలాంటి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఈరోజు దివ్యాంగ సోదరిమణులు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే వాళ్ళకి సరైనటువంటి చేయూతను కల్పించాలి, వారి కుటుంబానికి చేయూతను కల్పించేలాగా పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు చదువుకున్న వాళ్ళు కానీ ఏ పని చేసుకోవాలన్నా వాళ్ళకు మంచి ఆసక్తి చూపించేలాగా ఈరోజు దివ్యాంగ శక్తి పథకం కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో అమలుపరిచేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున బాధ్యత. మీ అందరికీ ఒక పెన్షన్ అనేది మీకు ఆర్థికంగా సపోర్ట్గా ఉంటుందని 6,000 రూపాయలు పెన్షన్ అనేది ఎప్పుడు లేని విధానంగా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మాత్రమే మీ అందరికీ ఇస్తుంది. మనం చూస్తుంటే మొత్తం భారతదేశంలో కూడా మనం హైయెస్ట్ పెన్షన్ అనేది మనం ఇస్తున్నాం. అలాగే చూస్తుంటే పోయినసారి 3,000 ఉన్న పెన్షన్ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో దివ్యాంగుల కోసం 6,000 పెన్షన్ అనేది పెంచారు. అలాగే చూస్తుంటే ఈ రోజుల్లో ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి, మీ అందరికీ పనిచేయటానికి ఎన్నో ఫెసిలిటీస్ అనేది విజయనగరం చుట్టూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కల్పిస్తూ వస్తున్నారు. మనం చూస్తుంటే పేర్లవారి వీధి వాళ్ళు డెఫ్ అండ్ డమ్ స్కూల్ అనేది రన్ చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్లో కూడా మనకి ఒక బ్లైండ్ స్కూల్ అండ్ డెఫ్ అండ్ డమ్ స్కూల్ నాన్నగారు అశోక్ గజపతిరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు మొదలుపెట్టారు. అలాగే మనం చూస్తుంటే విజయనగరంలో
ఎన్నో సౌకర్యాలు ఉన్నటువంటి ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం అంటే మన స్టేట్ వైడ్ 3 స్కూల్స్ మాత్రమే దివ్యాంగుల కోసం అంటే డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి బ్లైండ్ వాళ్ళకి ఉన్నాయి. అయితే ఈ 3 స్కూల్లో విజయనగరం అన్నిటికన్నా పెద్ద స్కూల్ అనేది ముఖ్యంగా నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఎందుకు ఇక్కడ కలుస్తున్నామంటే ఆనరబుల్ సీఎం వారి ఆదేశం ప్రకారం ఈ రోజు నుండి మన దివ్యాంగులకి ఉచిత బస్సు సేవ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి పాయింట్ నుంచి వచ్చిన ఆదేశం మేరకు కలుస్తున్నాం. సో ఇంతకుముందు వరకు మనం మహిళలకి ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ చాలా వరకు వచ్చాయి. దాంట్లో ఎంతో మందికి అవకాశాలు కల్పించాము డిఫరెంట్ స్టేటస్ ఆఫ్ సొసైటీకి. ఇప్పుడు అదేవిధంగా మన దివ్యాంగులకి డిఫరెంట్ బస్సెస్లో ఇందాక మేడం గారు కూడా చెప్పారు క్లియర్గా, పల్లి వెలుగు, అల్ట్రా పల్లి వెలుగు, మెట్రో బస్సెస్, ఎక్స్ప్రెస్ బస్సెస్లో అన్నిటికి కూడా 100% వాళ్ళకి ఫ్రీగా ప్రయాణం చేయడానికి అవకాశం ఇస్తున్నారు. తర్వాత ఎక్స్కాట్ ఎవరు వస్తున్నారో వాళ్ళతో పాటు ప్రతి ఒక్క ఎక్స్కాట్ కూడా లెస్ దెన్ 50% ఆఫ్ టికెటే ఉంటుంది. అండ్ ఇది కాకుండా మొత్తం బస్ స్ట్రెంత్లో 74% ఆఫ్ ద బస్ స్ట్రెంత్ కూడా కవర్ అయిపోతుంది. ప్రీమియం బస్సెస్లో కూడా వాళ్ళకి ఇంకా కన్సెషన్ ఫేర్లో 50% కంటే తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎందుకు ఇస్తున్నామంటే మనం అందరూ కూడా గమనించాలి. మన దివ్యాంగులు వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నది ప్రయాణంలో మొబిలిటీ వాళ్ళకి తక్కువ అవ్వడం వల్ల వాళ్ళకి అందవలసిన హెల్త్ బెనిఫిట్స్, ఎడ్యుకేషను, తర్వాత ఎన్నో పథకాలు రాలేకపోయి వాళ్ళది అనుభవించలేకపోయి కూడా కొంతమంది ఉంటున్నారు. ఇవన్నీ సరి చేయడానికే మేము ఇలాంటి ఒక పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారు నిర్వహించడం జరిగింది. సో ఇవాళ నుండి ఈ ప్రతి ఒక్క దివ్యాంగులకు కూడా యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈ బెనిఫిట్స్ అందిస్తూ వాళ్ళకి మనమందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? ఇంటి రవికుమార్ మేడం. ఎక్కడుంటారు? పాత బస్ స్టాండ్, ఓల్డ్ బస్ స్టాండ్. ఉచిత బస్సు ఇలాగా దివ్యాంగ శక్తి అని ఉచిత బస్సు పెట్టడం ఉంది కదా, మీకు ఏ విధంగా ఉంది? హ్యాపీ మేడం. హ్యాపీగా ఉంది. కానీ ఆర్టీసీ యాజమాన్యం కూడా హ్యాండిక్యాప్ ఎక్కేటప్పుడు కొంచెం మా సీట్లు మాకు కేటాయించి కొంచెం ఒక సెక్యూరిటీ అనేది ఉంటే బాగుంటుంది మేడం. ఎందుకంటే ఇళ్ళలు ఉంటారు కదా, దూరం గట్రా ఎక్కడికైనా ఇళ్ళలు ఉన్నారు కాబట్టి కొంచెం వర్క్లు గట్రా చేసుకున్నాం కాబట్టి వాళ్ళకి కొంచెం బెనిఫిట్ గా బాగుంటది. వాళ్ళకి బెనిఫిట్ గా ఉంటది. ఆర్టీసీ యాజమాన్యం కూడా దీన్ని కూడా సీరియస్ గా తీసుకొని మాకు కూడా కొంచెం చేస్తే బాగుంటుంది. ఇంకొక విషయం కూడా అంటే మీరు ఇప్పుడు బస్ ఎక్కేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, ఎవరైనా సపోర్ట్ చేయాలి. అంతసేపు ఈ డ్రైవర్ గాని కండక్టర్ గాని బస్సు ఆపుతారని అనుకుంటున్నారా? అది కూడా యాజమాన్యం అనేది దానికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఫిజికల్ హ్యాండిక్యాపర్ అంటే గబుక్కుని స్టాప్ లోనే ఎక్కలేదు, గబుక్కుని ఎక్కడన్నా సైడ్ ఉన్నప్పుడు వాళ్ళు చూసి ఆపేసి అక్కడ కొంచెం ఎక్కిన వరకు ఆపి సీట్లో కూర్చున్న వరకు సర్దుకున్న వరకు ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. దీనివల్ల బెనిఫిట్స్ మాత్రం బాగానే ఉంటుంది. అదే చాలా హ్యాపీగా ఉంది మేడం. నా పేరు అట్టాడు సాయి కుమార్ మేడం. అంటే మరి చంద్రబాబు నాయుడు సూపర్. చంద్రబాబు నాయుడు మంచిగా చేస్తాను మేడం. మాకు ఫ్యాంక్షన్లు అయితే ఏమి, ఈ బస్సులు ఫ్రీ అయితే ఏమి, అన్ని పర్లేదు మేడం. ఈ దివ్యాంగ శక్తి పథకం ద్వారా అయితే ఇక్కడున్న దివ్యాంగులు అయితే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ విజయనగరంలోని ఆర్టీసీ డిపో వద్ద అయితే దివ్యాంగ మహిళా శక్తి అనే పథకాన్ని అయితే ఈరోజు ప్రారంభించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అలానే దివ్యాంగులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి అంటే ఉచిత బస్సు ప్రయాణం గురించి వాళ్ళకు ఒక అవగాహన కూడా కల్పించడం జరిగింది. అలానే పాసులు కూడా జారీ చేయడం కూడా జరిగింది. వీళ్ళందరూ కూడా దివ్యాంగులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇటువంటి పథకం ప్రవేశపెట్టడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉందండి. సీఎం సార్ ఏదైతే చెప్పారో కూటమి ప్రభుత్వము వస్తే దివ్యాంగులకి వాళ్ళకి కావాల్సిన అన్ని బెనిఫిట్స్ కూడా మేము చేస్తామని ఏ విధంగా అయితే మాట ఇచ్చారో అదే విధంగా ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటున్నారు అనేసి థ్యాంక్ యూ సీఎం సార్ అనేసి ప్లక్కార్డులు పట్టుకొని వీళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. ప్రెసెంట్ అయితే ఇక్కడ అంటే నిజంగా వాళ్ళ మాటల్లో ఇంకొక విషయం కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు
మేము బస్సు ఎక్కేటప్పుడు అంటే మేము దివ్యాంగులం కాబట్టి కొంచెం సమయభావం అవుతుంది బస్సు ఎక్కేటప్పుడు. దానివల్ల కొంచెం మాకు కండక్టర్ కానీ అలానే డ్రైవర్ కానీ మాకు సహకరించి మరీ ముఖ్యంగా ప్రయాణికులు మానవతా దృక్పథంతో మాకు కేటాయించిన సీట్లలోని మమ్మల్ని కూర్చొనిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇది కూడా కొంచెం ఆర్టీసీ అధికారులు కొంచెం దృష్టిలో ఉంచుకొని మహా సహకరించాలని అయితే వాళ్ళు వేడుకుంటున్నారు.